కోరిన కోరికలు తీర్చే కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వర స్వామికి అందరూ చేసుకునే సప్త శనివార వ్రతము విధానము ఎలా చేసుకోవాలి, ఈ పూజకు ఏమేమి కావాలి అనే మిగతా విషయాల గురించి ఈ వీడియోలో పూర్తిగా వివరిస్తున్నాను. ఇందుకోసం మనము ముందుగా పిండి దీపాలు, వెంకటేశ్వర స్వామికి ఎంతో ఇష్టమైనటువంటి పిండి దీపాలను ఎలా పెట్టుకోవాలో, ఇప్పుడు వాటిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. పిండి దీపాలకు ముందుగా మనము బియ్యంనైతే నానబెట్టుకోవాలి. ఈ బియ్యము అప్పటికప్పుడు నానవు కాబట్టి మనము ముందు రోజు రాత్రి ఈ బియ్యంని శుభ్రంగా క్లీన్ చేసుకొని కొన్ని వాటర్ వేసుకొని పెట్టుకోవాలి. మార్నింగ్ అంతా ఈ బియ్యం అయితే నానిపోతాయి. ఇలా నానిన బియ్యంలోని వాటర్ మొత్తం వంపేసుకొని ఒక కాటన్ క్లాత్ తీసుకొని ఈ క్లాత్ మీద ఈ బియ్యంని ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా పలచగా పరుచుకోవాలి. ఒక 20 మినిట్స్ తర్వాత ఈ బియ్యంలో ఉన్న తేమ ఆరిపోతుంది. ఇలా ఆరిన తర్వాత వీటిని మిక్సీలో వేసుకొని పట్టుకోవాలి. జాగ్రత్త అండి, ఇది కొంచెము ఎక్కువ తడిగా ఉంటే మాత్రం మిక్సీ పట్టుకోవద్దు. ఇంకా కాసేపు ఆరనివ్వండి. లేదు అంటే పొడి అయితే మనకు రాదు, బియ్యం పిండి అయితే మనకు రాదు. ఇలా మిక్సీలో కొంచెం బియ్యంని వేసుకొని ఇలా బియ్యం పిండిని మనం రెడీ చేసుకోవాలి. ఇది కొంచెం బరక ఉంటుంది కాబట్టి మనము మళ్ళీ ఇలా ఒక పిండి పట్టుకునే జల్లెడ తీసుకొని ఆ జల్లెడలో ఈ పిండిని కొంచెం వేసుకొని ఈ పిండి మొత్తాన్ని పట్టుకోవాలి. ఇదిగో ఇక్కడ చూపిస్తున్న విధంగా పిండి అయితే మెత్తగా ఉండాలి. తర్వాత ఈ పిండిని అంతటిని ఒక బౌల్లోకి తీసుకొని ముందుగా కొంచెం ఆవు నెయ్యి, అంటే 1 టీ స్పూన్ ఆవు నెయ్యి తీసుకొని ఇందులో ఈ బియ్యం పిండిలో అయితే వేసుకోవాలి. మనము ఇక్కడ దేవుడికి పెట్టే దీపాలు కాబట్టి మనము ఖచ్చితంగా ఆవు నెయ్యినే వాడుకోవాలి. మిగతా ఏ నెయ్యిని కూడా మనము వాడుకోకూడదు. ముందుగా మనం ఇప్పుడు ఆవు నెయ్యి వేసుకున్నాం కదా, ఆవు నెయ్యి వేసుకున్న తర్వాత ఇలా బెల్లము కొంచెం దంచుకొని వేసుకోవాలి. ఈ బెల్లం వేసుకున్న తర్వాత కొన్ని ఆవు పాలు వేసుకోవాలి. ఆవు పాలు వేసుకున్న తర్వాత ఒక చిన్న అరటిపండుని తీసుకోవాలి. మీ దగ్గర పెద్ద అరటిపండ్లు ఉంటే ఆ అరటిపండులో సగం అరటిపండు అయితే వేసుకోండి. నా దగ్గర చిన్నది కాబట్టి నేను ఒకటంతా వేసుకుంటున్నాను. వీటన్నింటినీ కలుపుకొని, ఒకవేళ మీకు ముద్ద రాకపోతే కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోండి. ఎక్కువ వాటర్ వేసుకోవద్దు, ఎందుకంటే ఇది తడిపిండి కాబట్టి ఆల్రెడీ వీటితోనే ఇలా ముద్దగా అయితే తయారవుతుంది. ఇట్లా చూపిస్తున్న విధంగా అయితే మనము దీపం పిండి రెడీ చేసుకోవాలి. తరువాత కొన్ని నల్ల నువ్వులు తీసుకోవాలి ఖచ్చితంగా పూజకి. ఎందుకంటే శనిదేవుని కోసము మనము శని పూజ చేసుకోవడానికి ఆయనకి ప్రసాదంగా నువ్వు పిండి పెడతాం కాబట్టి నల్ల నువ్వులే తీసుకోవాలి. ఈ నువ్వులు, 1 గ్లాస్ నువ్వులకి 1 గ్లాస్ బెల్లము, దంచుకున్న బెల్లం వేసుకోవాలి. ఈ రెండింటిని ఇలా మిక్సీ పట్టుకొని చిన్న ఉండలుగా అయితే మనము చేసి పక్కన పెట్టుకోవాలి. ఈ ఉండలు కూడా చూడండి ఇక్కడ ఎంత బాగా వస్తున్నాయో. ఒక 7 ఉండలు అయితే రెడీ చేసుకొని పెట్టుకోవాలి. మనము వెంకటేశ్వర స్వామికి పూజ చేసుకునేటప్పుడు వెంకటేశ్వర స్వామి కన్నా ముందు శనిదేవునికి పూజ చేసుకోవాలి. అందుకోసమే ఈ నువ్వు పిండిని అయితే తీసుకున్నాను. తర్వాత కొన్ని ఎండు ఖర్జూరాలు తీసుకోవాలి. ఎండు ఖర్జూరాలు, నువ్వు పిండి 2 అయితే పెట్టుకోవాలి. మనము తయారు చేసుకున్నటువంటి ఈ బియ్యం పిండిని 7 భాగాలుగా తీసుకొని ఇలా 7 దీపాలు అయితే పెట్టుకోవాలి. అందరూ ఆవు నెయ్యితో చేస్తారు దీపారాధన, కానీ ఈ వెంకటేశ్వర స్వామి పూజలో అయితే ఆవు నెయ్యికి బదులుగా నువ్వుల నూనెనైతే వేసుకొని చేసుకోండి. దీపం పెట్టుకున్న తర్వాత మనం ముందుగా వినాయకునికైతే పూజ చేసుకోవాలి. నేను ఇలా ఇక్కడ పసుపుతో చేసుకున్న వినాయకుడికైతే నేను పూజ చేసుకున్నాను. వినాయక పూజ అయిన తర్వాత శనిదేవునికి అయితే నమస్కరించుకొని ఆయన మనసులో తలుచుకోవాలి. తరువాత విష్ణుమూర్తికి, లక్ష్మీదేవికి అయితే నేను అభిషేకం చేసుకున్నాను. నా దగ్గర వెంకటేశ్వర స్వామి విగ్రహం లేదు కాబట్టి విష్ణుమూర్తికి, ఇలా లక్ష్మీదేవికి అయితే నేను ఇలా అభిషేకం అయితే చేసుకున్నాను. మనకు విష్ణువు అయినా వెంకటేశ్వర స్వామి అయినా అన్నీ ఆయన రూపాలే కాబట్టి నేను విష్ణుమూర్తికి అయితే ఇలా అభిషేకం చేసుకొని తరువాత వెంకటేశ్వర స్వామి స్తోత్రాలు, వెంకటేశ్వర స్వామి పాటలు ఇలా అన్ని పెట్టుకొని అయితే మనం సంకల్పం చెప్పుకొని ఇలా మొత్తం పూజని అయితే చేసుకోవాలి.
మనము పూజ ఎందుకు చేస్తామో, ఎందుకు చేసుకుంటున్నామో ఆ వెంకటేశ్వర స్వామికి మన కోరికను ఒక సంకల్పంగా చెప్పుకొని, మనము వెంకటేశ్వర స్వామికి నిష్టతో అయితే మనము పూజ చేసుకోవాలి. మనం ప్రసాదంగా ఇప్పుడు మనము ముందుగా తయారు చేసుకున్నటువంటి నువ్వుల పిండి మరియు ఎండు ఖర్జూర అయితే పెట్టుకోవాలి. అరటి పండ్లు పెట్టుకోవాలి. ఇంకా మీకు దొరికితే నల్ల ద్రాక్ష అయితే ఖచ్చితంగా పెట్టుకోండి. నాకైతే మాకిక్కడ నల్ల ద్రాక్ష అనేది ఇప్పుడు దొరకట్లేదు. అందుకే నేను ఊరికే అరటిపండు, నువ్వుల పిండి, ఎండు ఖర్జూరాలు, పానకము, వడపప్పు ఇలా వీటిని మాత్రమే నేనైతే నైవేద్యంగా అయితే పెట్టుకున్నాను స్వామివారికి. మామూలుగా ఈ పూజ అంతా అయిన తర్వాత దంపతులను పిలిచి వారికి భోజనాలు పెట్టి మనము ఈ పూజనైతే పూర్తి చేసుకోవాలి. కానీ మాకిక్కడ పిలవడానికి ఎవరూ లేరు. ఇక్కడ పిలిచినా కూడా వస్తారో రారో తెలియదు కాబట్టి మేమున్న దగ్గర. అందుకనేసి మేము ఏం చేస్తామంటే ఈ ప్రసాదాన్ని తీసుకొని వెళ్ళి సాయంత్రము ఎలాగూ వెంకటేశ్వర స్వామి దర్శనాన్ని చేసుకోవాలి కాబట్టి మేము గుడికి వెళ్ళి ప్రసాదం చేసుకొని గుడిలో అయితే అందరికీ ప్రసాదాన్ని పెడతాము. మేము ఒక్కొక్క వారము ఒక్కొక్క ప్రసాదాన్ని అయితే చేసుకున్నాము. అవి ఏమేం చేసుకున్నాము, ఏ ఏ ప్రసాదాలు ఏ ఏ వారం పెట్టాము అనేది మిగతా వీడియోస్లో అన్నీ పెడతాను. ఈరోజు ఫస్ట్ రోజు కాబట్టి మేము అయితే ప్రసాదం ఈరోజు కేసరి అయితే చేసుకొని వెళ్ళాము. కేసరి తయారు చేయడానికి కావలసిన పదార్థాలు బొంబాయి రవ్వ, రోస్టెడ్ రవ్వ అయితే తీసుకున్నాను, బాదం పప్పు ఇలా కట్ చేసుకొని పెట్టుకున్నాను, జీడిపప్పు, ఇంకా ఎండు ద్రాక్ష, ఇంకా నెయ్యి, కొంచెము ఫుడ్ కలర్ ఎల్లో కలర్ తీసుకున్నాను, ఒక 1 లీటర్ పాలు. ముందుగా ఒక కడాయి పెట్టుకొని అందులో ఈ కడాయి హీట్ అయిన తర్వాత కొంచెము నెయ్యి అయితే వేసుకున్నాము. దేవునికి చేసేది కాబట్టి నేనైతే మొత్తం ఇందులో ఆవు నెయ్యినే యూస్ చేస్తున్నాను. ఇలా నెయ్యి తీసుకోవాలి. ఇలా నెయ్యి తీసుకున్న తర్వాత ఇది కొంచెం హీట్ అవ్వాలి. ఇది హీట్ అయ్యేలోపు మనము కొన్ని యాలకులు తీసుకొని ఇలా మిక్సీలో వేసుకొని పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నేను ఇందాక యాలకులు చెప్పడం మర్చిపోయాను మీకు. ఇలా నెయ్యి హీట్ అయిన తర్వాత ముందుగా కిస్మిస్ వేసుకొని ఇలా వీటిని వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే ఇవి వేగిన తర్వాత పక్కకు తీసుకొని ఇదే నెయ్యిలో జీడిపప్పు వేసుకొని వేయించుకోవాలి. ఈ జీడిపప్పును ఇలా కొంచెం హై ఫ్లేమ్లో అయితే పెట్టుకోవద్దు, లో ఫ్లేమ్లోనే పెట్టుకొని వేయించుకొని ఇలా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత వీటిని తీసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత బాదం పప్పు వేసుకోవాలి. ఈ బాదం పప్పును కట్ చేయడం కొంచెం కష్టము, కానీ నిదానంగా అయితే కట్ చేసుకోండి. టేస్ట్ ఇలా లో ఫ్లేమ్లో వేయించుకున్న జీడిపప్పు, బాదం పప్పు అయితే చాలా అంటే చాలా టేస్ట్ ఉంటాయి. ఇంకా చూసుకుంటే జీడిపప్పు కన్నా బాదం పప్పే చాలా టేస్ట్ వస్తుంది. ఈ నెయ్యిలోనే ఇంకా కొంచెం నెయ్యి వేసుకొని మనం ఇందాక రవ్వ అని చెప్పాను కదా, బొంబాయి రవ్వ, అదైతే నేను ఒక 1.5 kg తీసుకున్నాను. ఈ గిన్నె అయితే మాకు 1.5 kg పట్టింది ఈ గిన్నెలో రవ్వ. ఈ రవ్వ అంతటిని ఇలా తీసుకొని ముందుగా ఈ నెయ్యిలో వేసుకొని చాలా నిదానంగా తిప్పుకుంటూ ఈ రవ్వ అంతటిని కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి. ఈ రవ్వ నిదానంగా లో ఫ్లేమ్లోనే పెట్టుకొని వేయించుకోవాలి. ఈ రవ్వ అంతా వేగడానికి దాదాపు అంటే ఒక 15 to 20 minutes టైం అయితే పడుతుంది. ఎందుకంటే లో ఫ్లేమ్లో పెట్టుకొని ఎంత వేయించుకుంటే మనకు కేసరి అయితే అంత టేస్ట్ వస్తుంది. తర్వాత ఒక పెద్ద గిన్నె తీసుకొని, నేను ఇందాక ఒక గిన్నె నిండా తీసుకున్నాను కదా రవ్వ, 1కి 4 అంటే ఒక గిన్నె రవ్వకి 4 గిన్నెల నీళ్ళు అయితే తీసుకొని ఎసురు అయితే మనము కాంచుకొని పక్కన పెట్టుకోవాలి. నేను 1 లీటర్ పాలు తీసుకున్నాను కదా, పాలు వేసుకుంటే కేసరి టేస్ట్ ఇంకా బాగా ఉంటుంది కాబట్టి నేను 1 లీటర్ పాలు, అంటే ఇవైతే లీటర్ లేవు, కొన్ని నీళ్ళు కూడా మిక్స్ చేశాను, 1 లీటర్ అయితే తీసుకున్నాను. ఈ పాలను కూడా ఈ నీళ్ళల్లోనే వేసుకొని మొత్తం అంతా కాంచుకోవాలి. ఇది కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకొని అయితే ఈ ఎసురుని మనము కాంచుకుందాము. ఈ ఎసురు కాగేలోపు మనకు ఇక్కడ రవ్వ కూడా రెడీ అయిపోయింది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ చూపిస్తున్న విధంగా కొంచెం కలర్ అయితే చేంజ్ అవ్వాలి. ఈ రవ్వ అయితే మనకు పూర్తిగా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇంకా ఎసురు కాగడమే లేటు.
ఈ రవ్వ కాగిన తర్వాత వీటిని ఒక బౌల్లోకి తీసుకోవాలి. మళ్ళీ ఇందాక మనం కొలుచుకున్నాం కదా, దాంట్లోకి తీసుకోవాలి. ఎందుకంటే అట్లే వేసుకోవడం రవ్వ కలబెట్టుకోవడం కష్టమవుతుంది కాబట్టి ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు మనకు ఈ వాటర్ కూడా కాగిపోయాయి. ఈ కాగిన వాటర్లో మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఈ బొంబాయి రవ్వ అంతటిని వేసుకోవాలి. ఇలా మేము కొంచెం కొంచెము ఎందుకు వేస్తున్నామంటే, మొత్తం ఒకేసారి వేస్తే ఈ బొంబాయి రవ్వ అనేది గడ్డ కట్టుకుంటుంది. మనకు కేసరి అంతా కొంచెం గడ్డలాగా గడ్డలు గడ్డలకు తగులుతుంది. అందుకనేసి మేము ఇలా కొంచెం కొంచెము ఈ వేయించుకున్నటువంటి బొంబాయి రవ్వ అంతటిని వేసుకొని నిదానంగా కలుపుకుంటూనే ఉన్నాము. ఈ మొత్తం రవ్వ వేసుకున్న తర్వాత ఈ బొంబాయి రవ్వ మిశ్రమం అయితే మనకు కేసరి ఇలా రెడీ అయిపోయింది. ఇంకో ఇలాక చక్కెర కొలత చెప్పలేదు కదా. ఈ బొంబాయి రవ్వకి మనము ఒక బౌల్ బొంబాయి రవ్వకి సేమ్ అదే ఒక బౌల్ చక్కెర అయితే సరిపోతుంది. మీకు కొంచెం స్వీట్ తగ్గాల అనుకుంటే కొంచెం తగ్గించుకోండి. లేదు మీరు స్వీట్ కొంచెం ఎక్కువగా తినే వాళ్ళైతే ఇంకా కొంచెం బొంబాయి రవ్వలో ఈ చక్కెర అయితే వేసుకోండి. ఇలా చక్కెర కూడా ఇలా వేసుకున్న తర్వాత ఈ అంతా కరిగిపోతుంది. తర్వాత మనం తీసుకున్నటువంటి ఎల్లో ఫుడ్ కలర్ని కొంచెం వేసుకొని ఇలా మొత్తం కలుపుకోవాలి. చూడండి, ఈ వైట్లో ఉన్న ఈ కేసరి మొత్తము మనకు కొంచెము ఎల్లో కలర్లోకి వచ్చేసింది. ఫుడ్ కలరు మీ ఇష్టం అండి, ఎల్లో అయినా తీసుకోవచ్చు, ఆరెంజ్ కలర్ అయినా తీసుకోవచ్చు. ఇప్పుడు మనము ముందుగా మిక్సీ పట్టుకొని పెట్టుకున్నటువంటి యాలకుల పొడిని కూడా వేసుకొని మొత్తం అంతా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇంకా కొంచెం పైన నెయ్యి వేసుకొని కలుపుకోండి. టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది. చూసారు కదా, మనకు అయితే ఇప్పుడు దేవుడి ప్రసాదంగా మొదటి రోజు అని ఎందుకు అన్నానంటే, నేను ఫస్ట్ చేసుకుంటున్న మొదటి వారం కాబట్టి అందువల్ల మొదటి రోజు అంటున్నాను. ప్రసాదం కేసరి అయితే రెడీ అయిపోయింది. ఇది కొంచెం చల్లారిన తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్నటువంటి ఈ డ్రై ఫ్రూట్స్ అంతటిని ఇందులో వేసుకొని కలబెట్టుకోవాలి. ఇది కొంచెం చల్లారిన తర్వాత ఒక 1 అవర్ అయితే పడుతుంది చల్లారడానికి. ఇది అంతా చల్లారిన తర్వాత మనము గుడికి తీసుకెళ్ళడానికి వీలుగా ఒక డబ్బాలో అయితే వేసుకొని ఈ ప్రసాదాన్ని అంతటిని తీసుకొని వెళ్ళి గుడిలో దేవుడికి నైవేద్యం చేద్దాం. మేము సాయంత్రము గుడికి వచ్చాము. ఇంట్లో పూజ చేసుకొని దేవుడికి వెంకటేశ్వర స్వామికి ప్రసాదం పంచడానికి అయితే గుడికి వచ్చాము. మేము గుడికి వచ్చేసరికి ఇక్కడ ఆంజనేయ స్వామికి మహా కుంభాభిషేకం అయితే చేస్తున్నారు. ఈ వెంకటేశ్వర స్వామికి గుడికి ముందర ఆంజనేయ స్వామి గుడి అయితే అంటే పాత గుడే, దాన్ని పడగొట్టేసి మళ్ళీ కొత్త గుడిని అయితే కట్టారు. ఈరోజు శంకుస్థాపన అంతా పూర్తి అయిపోయాయి. విగ్రహావిష్కరణ అనుకుంటా స్వామివారికి. అందుకే స్వామివారికి హోమాలు మహాకుంభాభిషేకం అయితే చేశారు. చూడండి, స్వామివారి అలంకరణ, అక్కడ హారతి ఇస్తున్నారు స్వామివారికి అయితే. చూసి ఆంజనేయ స్వామిని కూడా దర్శించుకోండి. మేము వెంకటేశ్వర స్వామి దర్శనం అనుకుంటే మాకు ఆంజనేయ స్వామి కూడా దర్శనం ఇచ్చాడు పూజతో.
ఇక్కడ నవగ్రహ పూజ అనుకుంటా. ఇక్కడ చూడండి ఎంతమంది ఉన్నారు. ఇక్కడ ఈ కలశాలు అన్నీ పెట్టారు. ఇప్పుడు మనమైతే మెయిన్ వెంకటేశ్వర స్వామి గుడిలోకి అయితే ఎంటర్ అవుతున్నాము. ఇక్కడ శ్రీ మహా వెంకటేశ్వరునితో పాటుగా అందరి దేవతలు ఇక్కడ కొలువై ఉన్నారు. ముందుగా ఇక్కడ మనము మహాశివుని దర్శనం అయితే చేసుకుందాము. ఆ ధ్వజస్తంభము, నంది, ఇక్కడ చూడండి ధ్వజస్తంభము, ఇక్కడ అయితే పరమశివుడు ఉంటాడు. ఇది శివాలయం అన్నమాట. ఇక్కడ లోపల అంతా దేవుని చూపించడానికైతే ఫోన్ అలో లేదు. ఫోటో తీసుకొనివ్వరు, వీడియో తీసుకొనివ్వరు. అందుకే ఓన్లీ నేను బయట గుడి మాత్రమే చూపిస్తున్నాను. ఇప్పుడు మనము వెంకటేశ్వర స్వామి గుడి, ఇక్కడ వెంకటేశ్వర స్వామి గుడి తర్వాత మనకు ఇదిగోండి ఇక్కడ నుంచి దర్శనం చేసుకొని బయటికి వస్తాము. ఇక్కడ హుండీ ఉంది. తర్వాత ఆంజనేయ స్వామి దర్శనం అయితే మనకు కలుగుతుంది లోపల గుడిలో. ఇక్కడ ఆంజనేయ స్వామి కొలువై ఉన్నారు. అంటే మొత్తం ఇక్కడ శివాలయం ఉంది, విష్ణు ఆలయం ఉంది, ఆంజనేయ ఆలయము ఉంది. ఈ టెంపుల్ వచ్చేసి బెంగళూరు కేఆర్పురంలో ఉంటుంది. అది కూడా పోలీస్ స్టేషన్ లైన్లో. అంటే మీకు ఎగ్జాక్ట్గా చెప్పాలంటే గవర్నమెంట్ హాస్పిటల్కి కొంచెం బ్యాక్ సైడ్ కొంచెం దూరం వస్తే వస్తుంది. ఈ గుడి అయితే చాలా బాగుంటుంది. చాలా ప్రశాంతమైన వాతావరణము, చాలా విశాలంగా ఉంటుంది ఈ గుడి అయితే. చూడండి ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇక్కడ ఇదే అండి మన వెంకటేశ్వర స్వామి గుడి. చూడండి ముందుగా మేము గుడికి వచ్చి అక్కడ ఫస్ట్లో ఉన్న శివాలయంలోకి వెళ్ళి శివుడి దర్శనం చేసుకొని ఆ తర్వాత వెంకటేశ్వర స్వామి దగ్గరికి వచ్చి వెంకటేశ్వర స్వామికి అర్చన చేయించుకొని అక్కడ ఆయనకి నైవేద్యం ఇచ్చి తర్వాత ఆంజనేయ స్వామిని దర్శించుకున్న తర్వాత ఇక్కడ మేము ప్రసాదం అయితే అందరికీ పెడతాము. ఇక్కడ గుడి పెద్దది కదా, అసలు వెంకటేశ్వర స్వామి గుడి ఇక్కడ చాలా తక్కువ ఉన్నాయి. అందుకే ఇక్కడ గుడికి చాలామంది వస్తారు. అందులో గుడి కూడా చాలా పెద్దగా ఉంటుంది కాబట్టి చాలామంది వస్తూ ఉంటారు ఇక్కడ గుడికి. చూస్తున్నారు కదా అసలు ఎంతమంది జనాలు ఉన్నారో ఈరోజు గుడిలో. మేము అంత ఎక్కువ ప్రసాదం తీసుకొని వచ్చినా కూడా ఒక హాఫ్ అన్ అవర్కి అంతా ప్రసాదం మొత్తం అయిపోయి ఇంకా చాలామంది అయితే క్యూలో ఉండిన్నారు. వాళ్ళకైతే ప్రసాదం అవ్వలేదు. ఉంటూ ఉంటారు కదా, ఎవరికి కావాలో వాళ్ళకే దక్కుతుంది అనేసి. అందుకే ఆ రోజు అలా అయిపోయింది. మా వెంకటేశ్వర స్వామి పూజ సప్త శనివారాలలో ఒక మొదటి వారము అయితే మాకు ఈ విధంగా అయిపోయింది. వ్రతం చేసేవాళ్ళు పూర్తిగా ఈ సప్త శనివార వ్రతం అయిపోయే వరకు నాన్ వెజ్ అయితే ఇంట్లో తినకూడదు. నిష్టతో ఈ పూజ చేసుకోవాలి. ఆ రోజు పూజ చేసుకున్న రోజు పూజ చేసే వాళ్ళైతే ఉపవాసం ఉండాలి. అంటే ఉపవాసం చెయ్యలేని వాళ్ళు ఉల్లిపాయ, ఎల్లిపాయ ఇవి తగలకుండా ఉప్మా చేసుకొని లేదంటే ఏదైనా తినొచ్చు, పండ్లు తినొచ్చు. ఉపవాసం ఉండేవాళ్ళు లక్షణంగా దేవుని నామస్మరణ చేసుకుంటూ ఆ రోజంతా ఉపవాసం ఉండి సాయంత్రము దేవుని దర్శనం అయిపోయిన తర్వాత నక్షత్ర దర్శనం చేసుకొని ఇంటికి వెళ్ళాక కొంచెం ఉప్మా చేసుకొని తినొచ్చు. అది కూడా ఉప్మా అయితే గోధుమ రవ్వ ఉప్మా మాత్రమే చేసుకోండి. మిగతా పొడి అందుకేం తినకూడదు. ఎందుకంటే వాటిలో మనము వెల్లుల్లి వేస్తాం కాబట్టి తీసుకోకూడదు. ఇలా ఉంటే ఆ రోజు వ్రతం మొత్తం పూర్తయినట్లు. నైట్ కూడా మంచం మీద పడుకోకూడదు. కింద ఒక చాప వేసుకొని అయితే పడుకోవాలి. ఇది అండి మాకైతే ఈ మొదటి వారము ఇలా గడిచిపోయింది. మీకు కనుక మా ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. Thank you for watching. Mm-hmm.